హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం వత్తలేదేంది పోలీసులకి? పోలీసులను ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజారా యూనిఫామ్లు పెట్టేసుకొని వెళ్ళిపోండి, చేస్తారు ప్రజలు కూడా పోలీసుల నౌకరీ చేసేందుకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నేను 2 రోజులు ఓపిక ఉన్నా, సంయమనం పాటించిన, దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు. ఈ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల 100% మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. ఏదో 10 మంది ఉంటారు, పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజూర్డ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకు అనుమతిస్తున్నారు? మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిర్రా? ఆయనను మీరు పోయి చూసి వచ్చిర్రా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు ఉంచుతారు? ఆయనకైనా ఇంజురీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవాఖానలు ఉన్నారని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మా వాళ్ళకి బెయిల్ రావద్దని చూస్తురా? నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి, ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చేయకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిర్రు అనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి, మీరు మాట్లాడిన నేను మీ గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్, కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.